బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి సిద్దిపేట జిల్లా చేర్యాల కొమరవెల్లి మద్దూర్ దూల్మిట్ట మండలాల్లోని పలు గ్రామాల్లో చెరువులు కుంటలు నిండి అలుపారుకుతున్నాయి. తాజాగా చేర్యాలపట్న గాంధీ కూడలి వద్ద బ్రిడ్జి నిర్మాణం జరుగుతుండగా చేర్యాల నుంచి కండవేర్గ వెళ్లే దారిలో భారీగా వర్షపు నీరు నిలిచి ఇళ్లలోకి చేరింది. దీంతో ఇళ్లలోని విలువైన వస్తువులు తడిసిపోయాయి. ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా బాధితులు కోరుతున్నారు. గిట్లున్న పరిస్థితి కూడా విడుదల రెండోదని చెప్పవచ్చు. ఈ కోని మళ్ళీ కేరళలోనే నడుస్తుంది. ఇక పాపం అయితే అందరికంటే మొత్తం ఇల్లు వచ్చినా ఇంతకంటే ఎక్కువ ఉండే అన్న, ఇప్పటిదాకా గీడుకుండే. మున్సిపల్ పరిధిలోని ఈ గాంధీ సెంటర్లో అనేకమైనటువంటి నీళ్ల వరద ఈ ఇళ్లలోకి చొరబడి ప్రజలకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఇప్పటి వరకు పట్టించుకున్న వారు లేరు. ఇక్కడ అధికారులు ఎవరు ఇప్పటి వరకు కూడా ఎవరు రాలేదు. ఈ చేర్యాల మున్సిపల్ పరిధిలో అనేకమైనటువంటి ఇంటి పనులు వసూలు చేస్తున్నారు తప్ప ఈ అభివృద్ధి మొత్తం శూన్యము. ఈ మొత్తం నీళ్లు ఎన్ని వచ్చినామని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. దయచేసి ఎంబడే స్పందించి ఈ నీళ్ల వరద నుంచి ప్రజలను కాపాడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. వాస్తవ్యులము బస్టాండ్ నుంచి గాంధీ వరకు మాకు గత 3 సంవత్సరాల నుంచి వర్షం ప్రతి సంవత్సరం వర్షం వచ్చినప్పుడల్లా మేము ఇళ్లలో ఉండలేకపోతున్నాము. మేము తాగే నీళ్లు, స్నానం చేసే నీళ్లు కూడా మురికి నీళ్లు వస్తున్నాయి. ఇక్కడి ప్రాంత ప్రజలు, నాయకులు, ప్రభుత్వ నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు స్పందిస్తలేరు. మున్సిపల్ అధికారులు కానీ స్పందిస్తలేరు. నెక్స్ట్ ఏంటంటే మొత్తం రోడ్డు మన ప్రారంభించిన నుంచి నాలాలని మూసేసిండ్రు. ఈ బ్రిడ్జ్ వర్క్ గత 3 సంవత్సరాల నుంచి బ్రిడ్జ్ వర్క్ కూడా జరుగుతలేదు. మొత్తం నాలాలని మూసేసి మా ఇళ్లకు నీళ్లు వస్తున్నాయి. మొత్తం మాకు నిద్ర పట్టడం లేదు. వర్షాలు వచ్చినప్పుడల్లా మేము మొత్తం బంగ్లా పైకి ఎక్కి ఉండవలసి వస్తుంది. మేము
గడియ గడియ మాకు ప్రాణ అధికం ఉన్నది. మాకు వెంటనే స్పందించి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ వెంటనే మాకు న్యాయం చేయాలని సిద్దిపేట కలెక్టర్ గారిని మేము కోరుతున్నాం.